హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను వట్టి బియ్యం పిండితో మురుకులు ఎట్లా చేసుకోవాలో చూపెడతాను. అందరికీ కొంచెం శనగపిండితో వేసుకుంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లంలా ఉంటుంది కదా, అట్లా లేకుండా ఓన్లీ బియ్యం పిండితో మురుకులు ఎట్లా చేసుకోవాలనో చూపెడతాను. ఇక్కడైతే నేను బియ్యాన్ని ఫస్ట్ అయితే మంచిగా వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకున్నా అండి. బియ్యం మంచిగా ఆరిన తర్వాత రేషన్ బియ్యం అవి ఆరిపోయిన తర్వాత మిల్లు పట్టించుకోవాలి. అందులో నేను కిలో బియ్యంకి ఒక గుప్పెడన్ని మినప్పప్పు ఉంటుంది కదా, మినప్పప్పును కూడా దూరగా వేయించుకొని ఆ బియ్యంలో కలిపి గిర్ని పట్టించుకోవాలి. తర్వాత ఆ పిండిని మంచిగా జల్లించుకొని అందులో ఉప్పు, కారం, వాము ఇవి మూడైతే ఖచ్చితంగా వేసుకుంటాను. మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం గోరువెచ్చని ఆయిల్ వేసుకోవాలి. ఇదైతే అస్సలు స్కిప్ చేయకండి. ఇట్లా వేసుకుంటేనే సేమ్ మనకు బేకరీ స్టైల్లో కారపూస ఎట్లుంటుందో అట్లుంటుంది అన్నట్టు. గుల్లగా అసలు నోట్లో వేస్తే కరిగిపోతాయి కారపూసలు. ఇట్లా గోరువెచ్చని ఆయిల్ లేదా నెయ్యి కానీ డాల్డా కానీ ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. ఇక్కడ ఇది వేసుకున్న తర్వాత ఇందులో ఆ గోరువెచ్చని వాటర్తోనే కలుపుకోవాలి. మన పిండి మొత్తాన్ని కూడా నీళ్లను కొంచెం గోరువెచ్చని వాటర్తోనే కలుపుకుంటే అప్పుడు కూడా కారపూస అనేది గుల్లగా వస్తుంది, గట్టిగా రాకుండా ఉంటుందన్నమాట. శనగపప్పుతో అయితే నార్మల్ వాటర్తో కలుపుకున్నా ఏం కాదు. కాకపోతే ఇక్కడ మనం ఓన్లీ బియ్యం పిండి మినప్పప్పు వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని గోరువెచ్చని వాటర్తో మాత్రమే కలుపుకోవాలి. పిండిని మనం చల్లనీళ్ళతో కలుపుకున్నట్లయితే కొంచెం ఈ కారపూస అనేది గట్టిగా వస్తుంది. కాబట్టి గోరువెచ్చని వాటర్ వేసుకుంటూ ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆ పిండి అంతా వేడిగా అయిపోతుంది. ఇప్పుడు చల్ల నీళ్ళు పోసుకొని కలుపుకున్నా బాగానే ఉంటుంది. మీకు ఓపిక ఉంటే ఆ గోరువెచ్చని నీళ్ళతోనే కలుపుకోండి, చాలా బాగుంటాయి. ఇంకా నేనైతే కొంచెం ఫస్ట్ ఆ పిండి తడిసేంత వరకు గోరువెచ్చని వాటర్ పోసుకొని తర్వాత మిగతాది మొత్తం మనం నార్మల్ చల్ల వాటర్ తోటే పిండిని అయితే కలుపుకున్నాం. ఈ కారపూస చేసేటప్పుడు ఈ పిండి కలుపుడే పెద్ద టాస్క్ అండి బాబు. మా వారికి ఇద్దామనుకున్న ఈ పని, కానీ పాపం ఆయన డ్యూటీకి వెళ్ళేసి వచ్చిండు, ఇక నిద్రపోయిండు. సరేలే ఆయన ఎందుకు డిస్టర్బ్ చేసారు అనేసి ఇక నేనే చేస్తున్నా. ఇవి ఎందుకు చేస్తున్నా అంటే మా పిల్లలు హాస్టల్లో ఉన్నారని చెప్పినా కదా అండి, ప్రతిసారి స్నాక్స్ అని అంటే ఇక నాకు కొంచెం అబ్బా అనిపించింది. సరేలే కారపూస ఏనా నాన్న అంటే మా వాడికి అయితే ఈ కారపూస అంటే వాడికి ఫుల్ ఇష్టం అన్నమాట. ఇక అందుకోసం అనేసి ఇట్లా బియ్యం పిండితో నేనైతే కారపూస వేస్తాను. మళ్ళీ వాళ్ళు శనగపిండితో వేసిన పూసలు అయితే అస్సలకే తినారండి బాబు. అదో బాధ నాకు వాళ్ళతోటి. ఇక సర్లే అనేసి ఈ బియ్యం పిండితో అయితే ఈజీగా ఇలా చేస్తున్నాను. ఇది 1.5 kg వరకు అయితే పిండి ఉంటుందండి. అక్కడ చిన్న ముద్దల్లాగా వేసుకొని అదిని పెద్ద మూతతో కవర్ చేసుకు ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లు తీసుకొని వాటికి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం మురుకుల గొట్టాలల్లో పిండినంతా కూడా పెట్టేసుకొని నేను ఇక్కడ చూపించినట్టుగా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. మళ్ళీ మా పిల్లలకి సన్నకార పూస అంటే అసలుకే నచ్చదు, ఇట్లా లావుగా ఉన్నదైతేనే బాగుంటుందని మమ్మీ అని అంటారు. ఇక సరేలే వాళ్ళ కోసం అనేసి మళ్ళీ కొత్తగా ఆ మురుకుల స్టాండ్ కొనుక్కొచ్చినండి. అంతకుముందు నా దగ్గర ఉన్నది కొంచెం సన్న కారపూస అన్నమాట, అది నచ్చదనేసి మళ్ళీ ఇది తీసుకొచ్చిన. మీరు ఒకవేళ సన్న కారపూస వేయాలి అనుకుంటే మాత్రం అందులో ఈ వాము కానీ నువ్వులు కానీ ఏమీ వేయకండి, జస్ట్ ప్లెయిన్గా పిండి కలుపుకోండి. ఇక తర్వాత వాటినైతే సలసలా కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకున్నాడు. ఎంత సూపర్ ఉంటాయి అంటే ఇట్లా చుంచుతా అంటేనే గుళ్ళలాగా ఉండి నోట్లో వేస్తే కరిగిపోతాయి. అసలు ఎక్సలెంట్గా ఉంటాయండి. ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఓన్లీ బియ్యం పిండితో మురుకులను ట్రై చేయండి. ఒకవేళ మీకు మినప్పప్పు ఇష్టం లేకపోయినా పర్లేదండి, కానీ మినప్పప్పు వేస్తే ఏంటిదంటే కొంచెం గుల్లగా వస్తాయి. ఆ టేస్ట్ అయితే ఇంకో డిఫరెంట్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఖచ్చితంగా మినప్పప్పునైతే వేసుకోండి. ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇక పక్కన పెట్టేసుకోవడం. ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీరు ఈ మినప్పప్పు బియ్యం పిండి మురుకులకు అలవాటు పడ్డారంటే జీవితంలో అసలు శనగపప్పు మురుకుల జోలికైతే అసలుకే పోరండి. ఇక మా వారైతే పాపం లేచారు, నేను ఈ పని అంతా వేసుకుంటే చూడలేక వారు కూడా వచ్చి హెల్ప్ చేశారన్నమాట. ఇక వారు ఉన్నారనే నేను చేస్తానండి, లేకపోతే ఇట్లాంటి పనులు ఒక్కరితో చేయాలంటే కావు కదా. ఆయన ఉంటే నేను చేస్తా అంటే ఆయన కాలుస్తూ ఉన్నాడు. ఎంత అండి, జస్ట్ 1 అవర్లో కంప్లీట్ చేసినాం. మేము ముచ్చట్లు పెట్టుకుంటే ఈ పని అయితే కంప్లీట్ చేసేసినామండి. ఇట్లా ఇద్దరు ఉన్నప్పుడు ముచ్చట పెట్టుకుంటే చేస్తే ఆ పని ఏ పాటు సేపు అండి తొందరగా అయిపోతుంది కదా.
ఇదేనండి ఈరోజు నా వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ షార్ట్స్ ఎక్కువగా పెడుతున్నాను. షార్ట్స్ అయితే ఎక్కువగా చూసేయండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.